కొంతమంది అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు. సో, అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనకు కనబడని దేవునికి వెళ్ళి మనం దండం పెడుతుంది, దేవుడా నాకు ఈ కోరిక ఉంది, దేవుడా నాకు ఆ కోరిక ఉంది అని. ఇప్పుడు మనకు కనపడే దేవుడు మన తండ్రి, మనకు కనపడే దేవత మన తల్లి. ఇప్పుడు మనకి ఏదైనా ఫస్ట్ ఏదైనా మొదటి పూజ ఏదైనా చేయాలని అంటే మనం ఏం చేస్తాం? గణపతిని పూజిస్తాం. ఒక టైంలో లోకాలన్నింటినీ ఏలే వాళ్ళు ఒకలే ఉండాలి అని అంటే ఆయనకు నెమలి వాహనం, ఈయనకేమో ఎలక వాహనం. కానీ అప్పుడు గణపతి చేసింది ఏంది? వాళ్ళ తల్లిదండ్రి చుట్టూ తిరిగి నమస్కారం చేస్తే లోకాలను గెలిచిండు. మనం ఇంట్లో ఉండి మనం పొద్దున జాబ్కి వెళ్ళేటప్పుడు నీ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినాం అనుకో, దానికంటే అదృష్టం లేదు కదా. వెళ్ళేసి వస్తా అని చెప్పినప్పుడు తల్లి ఇచ్చే ధైర్యం, తల్లి చెప్తుంది నాన్న నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్త, తండ్రి చెప్తాడు నాన్న నువ్వు జాగ్రత్త అని. నీకు పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులంతా జాగ్రత్తగా, మనం ఇప్పుడు పెట్టే కేర్ టేకర్స్ని ఆయమ్మలు కూడా అంత బాగా చూసుకోరు. ఆ మనవడి మీద ప్రేమ, మనవరాల మీద ప్రేమ కేవలం అమ్మమ్మ తాతకే ఉంటుంది. కేర్ టేకర్స్కి ఏముంటుంది? వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ పని. వీడికి బలవంతంగా తినిపిస్తారు, వాడికి బలవంతంగా పడుకోబెడతారు, వాడిని బలవంతం చేస్తారు, వాడు హ్యాపీగా ఉంటాడు లేదు. మా తాత నన్నైతే ఇలా పక్కలో పడబెట్టుకొని కథలు చెప్పేటోడు.